అప్పటి నుంచి నీ పండుకునేటోడిని లేస్తారా? ఏంటిదంట నా ప్రేమించేది గుద్ద వాళ్ళకి ఓడి పుట్టిండా కిలవరగా. రే పోలీసు వాళ్ళు వస్తారా? ఫోన్ చేసే కూడా పడు పోలీసు వాళ్ళకి. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. అండ్ చూస్తున్నారు కదా, మార్నింగ్ 7:30 అవుతుంది. సన్ ఈస్ కిస్సింగ్ మీ. అండ్ ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు. ఎందుకు ఇప్పుడే ఒక వ్లాగ్ ఎండ్ చేసి ఇంకో వ్లాగ్ స్టార్ట్ చేసిన. ఎందుకు వెళ్ళలేదని నిన్ననే చెప్పిన కదా. ఇవాళ కాలేజ్కి ఎస్ఆర్ యూనివర్సిటీకి తీసుకోబోతున్నారు. బట్ ఎస్ఆర్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరికీ హాలిడే. నిన్నటి నుంచే సెమిస్టర్స్ అయిపోయినాయి, నిన్నటి నుంచే హాలిడే. అండ్ ఈరోజు లెగ్ డే ఉంది. మా చూద్దాం, జిమ్కి వెళ్దాం. ఇప్పుడు మా డాడీ పొద్దున్నే కాలేజ్ ఎందుకు పోలేదని బుద్ధా వాళ్ళు ఎంగిండు బ్రో, నిజంగా చెప్తాను. ఇప్పుడు లడ్డు తిని జిమ్కి వెళ్దాం. జిమ్లో వెళ్దాం. లేసుకో 100 రూపీస్ పెట్రోల్ కొట్టించే తీసుకొచ్చిన పా. సో గైస్, లడ్డు తీసుకున్నా. ఇది తినకపోతే వర్కౌట్ వేయబుద్ధి అవ్వట్లేదు, మొత్తం అలవాటు వేసింది అంకుల్. పా లేసుకో. సో గైస్, మనోడు వచ్చిండు, చూస్తున్నారు కదా. కుక్కని తీసుకుంటానంటే అలా ల్యాబ్రేడర్ కుక్కర్ అంట. ఇవాళ దగ్గర ఉంటే కింద డిఎంఏ ఏంటి ల్యాబ్రేడర్ పప్పి, ప్యూర్ బ్రీడ్ బాయ్ ఇది. ఓకేనా? అమ్మాయి అయితే తలనొప్పి, మళ్ళీ దాన్ని వద్దు. సరే లడ్డు తీసుకోపో, ఇంకా కుక్కని సెట్ చేస్తాను. సెట్ చేస్తా అని ఒక లడ్డు తీసుకో, అసలు మళ్ళీ ఇంకో లడ్డు. సో గైస్, 1 more లడ్డు. చెప్పినా కదా ఇది తినకపోతే వర్కౌట్ ఏ బుద్ధి అయితే లేదని. డ్రై ఫ్రూట్ లడ్డు ఇది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారో మా జిమ్ ఉందట. 1 more సెకండ్ లడ్డు. అండ్ దాని తర్వాత జిమ్ లెగ్ డే చేసిన తర్వాత మనం కుక్కని ఎత్తుకోవాలి, ల్యాబ్రేడర్ కుక్క. లక్కీ వర్మ 16 min ఇన్స్టా ఐడి వాళ్ళ దగ్గర ల్యాబ్ ఉంటే కింద కామెంట్ అన్న ఇవ్వండి, నేను ఎమ్మటే రిప్లై ఇస్తా. లేదంటే మా అకౌంట్కి మెసేజ్ చేయండి. కుక్క గురించి గైస్, ఎవరి దగ్గర ఉన్న ల్యాబ్రేడర్ కుక్క మొగది. అమ్మాయి అయితే మొత్తం అంతా తలనొప్పి ఉంటుంది. మొగ కుక్క ఎవరి దగ్గర ఉంటే కింద కామెంట్ చేయండి, తీసుకుంటా. ఎంతకి కుక్క ల్యాబ్రేడర్? ఎంత కాదు, ఫస్ట్ కామెంట్ చేయి. కుక్క ఉన్నోడు కామెంట్ చేయి, జల్దీ ఫాస్ట్ స్టోరీ పెట్టి. కుక్క ఉన్నోడు అంటే మరి పొమేరియన్ ఉన్నోడు. ల్యాబ్ కుక్క, పెద్ద పెద్ద కుక్కలు, గోల్డెన్ రిట్రీవర్, ల్యాబ్, ఇంకేముంటాయిరా, ఇంకా పులి, రాట్ వీలర్లు, పులి, లయన్, టైగర్, అవి కూడా పెంచుకుంటాం. ఏముంటది పెద్దది మొత్తం బయలు ఉండాలి కుక్కలు. ల్యాబ్రేడర్ అంటే హంటర్, గట్లా రాట్ వీలర్ మొత్తం డైరెక్ట్ ఇంటికి ఎవడో నచ్చుడుతోనే పిచ్చలు అందుకునే కుక్కలు కావాలి. సరే సింపుల్ గా చెప్పాలంటే మొరే కుక్కలు అంతా. నేను జిమ్ చెయ్యాలి, ఇంకా జిమ్ చేస్తలే నేను. నేను లెగ్ డే కొట్టిన తర్వాతనే బయటకు వస్తాను. ఇంకా నేను జిమ్ వర్కౌట్ చేయనిస్తలేడు వీడు. ఇంకా కుక్క కుక్క కుక్క. కాలేజ్ బంద్ చేసిన ఇప్పుడు. నేను అందుకనే నీకు చెప్తాను, జిమ్ లేదన్న పని ఉంటే చూడ, అద్దాలు తుడుచుడో డబ్బులు పక్కకు పెట్టుడో చేస్తా. పట్టుకయ్యా తేరా వాయికా. స్క్వాట్స్ ఒక్కటే చేసిన, స్క్వాట్స్కే చూస్తున్నారు కదా మొత్తం ఎట్లా స్వెట్ వచ్చిందో. ఓన్లీ స్క్వాట్స్ చేసిన. ఇవాళ అన్నీ చేస్తా. వర్కౌట్ ఇంకా చాలా వేయాలి లెగ్ డేకి. 1 monthకి 2-3 times చేస్తా. చేసినప్పుడే ఇంకా గట్టిగా ట్రైన్ చేస్తా లెగ్ డే. సో గైస్, వర్కౌట్ అయిపోయింది. రికార్డ్ చేయలేదు కాకపోతే వర్కౌట్ రికార్డ్ చేయలేదు. వర్కౌట్ అయిపోయింది అండ్ ఇంటికి వెళ్దాం. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ టుడే. గైస్, ఈవినింగ్ అయింది అండ్ ఇలా క్లాస్ వాళ్ళు తమాషా చేసిళ్ళు బ్రో. మొత్తం అంతా నాకు ఫోన్ చేసి నాటకాలు లెంగుతారు. ఫోన్ చేసి చూస్తున్నావు కదా ఎస్ఆర్ యూరు ఉన్నాం, వీడియో కాల్ చేసి అమ్మాయిలు లేరు అన్నావు కదా, ఇంకో సెమిస్టర్ అది ఇది అన్నావు కదా, అక్కడ అందరు అమ్మాయిలు చూపిస్తాను, క్లాసులలో పోయి అందరు అమ్మాయిలు చూపిస్తాను. యార్ దే డోంట్ నో నేను అక్కడికి వస్తే ఏమవుతావు అని చెప్పేసి. అండ్ నాకైనా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. 10th ఉన్నప్పుడు ఉండేది ఏదైనా ఏదైనా పిక్నిక్ ఇట్లా వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం అమ్మాయిలు ఉంటారు, గూస్ బంప్స్ వచ్చేటి. బట్ ఫ్రెషర్స్ అప్పుడు ఇలా 10th బాగుండేది. బట్ ఇప్పుడు ఇంటర్కి వచ్చే కొద్దీ ఫ్రెషర్స్ అన్న, ఫేర్వెల్ అన్న అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. జస్ట్ వ్లాగింగ్ కోసమే వెళ్తున్నా. 10th ఉన్నంత ఊపి ఇప్పుడు రావట్లేదు. వీళ్ళందరూ అమ్మాయిల కోసం వెళ్తున్నారు. ఖరాబ్ అయిపోయి ఇప్పుడు దోస్త్ కానీ ఇంటికి వచ్చిన చూస్తున్నారు కదా, కిత్తి స్మార్ట్ అయితే రవాయ్. చేంజ్ చేద్దాం ఇది, అలా చేంజ్ చేపియాలి. ఇది బరీ చిన్నగా అయిపోయింది, చేంజ్ చేపిస్తాం ఇవాళ. సో గైస్, చూస్తున్నారు కదా, ఇంకా మనోళ్ళు వచ్చింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడు కుక్కల గురించి డిస్కషన్. ప్రైస్ ఎంత, ఏ కుక్క కావాలి ఏంటిది అని చెప్పేసి చూస్తాం. ఫన్ ఉంటుంది, చూడండి. అరే ఏంటి ఇంకా కుక్క
ఇంకా కుక్కల గురించి చెప్పురా అరే అరే చెప్పు కౌశిక్, నువ్వు మాట్లాడితే మంచిగా ఉంటుంది. కూర బామ్మారు అరే నీ బతుకులో కూడా చెప్పు కుక్క. ఇప్పుడు వాడి అరే ఏం కాదు, అరే కుక్కల కౌశిక్ అయితే పక్కకు పోతాడు. ఇట్స్ కౌశికలు ఉంటుంది ఐడి, కుక్కలు కావాలంటే సోడు చదువు బాగా చేసిండు, కుక్కలు మరి ఇట్లుంటాయి చదువు బాగా చేసిండు. సీసీ తీసుకున్నాడు, అది చదివి గుద్దబద్దకం అవుతుంది. గత ఒక కుక్క జర్మన్ చెప్పడు డాబర్ వ్యాల్ ఒకటి ఆడే తీసుకున్నాడు. ఆ పిల్లలన్నింటినీ మంచి పెట్టి పైసలు లేకుండా బతుకుతాడు. ఇంకా ఇచ్చు కౌశిక్. ఇప్పుడు మనోళ్ళకి ఏం కావాలంటే 3,000 పెద్ద కుక్క కావాలి, బొచ్చు కుక్క వద్దు. డైరెక్ట్ అంతా ఇవ్వడానికి వస్తే పిచ్చలు అందుకోవాలి, తోకూపద్దు అంతేనా? అలాగే పెద్ద కుక్క కావాలి, పెద్ద కరవకుండా ఉండే పెద్ద కుక్క కావాలి. 3,000 అంటాడు. ఇంకా 3,000 మేకప్ పిల్ల వస్తుంది. 3,000 మేకప్ పిల్ల ఎందుకు రాదు? బెటర్ రా. అరే అరే కరెక్టే కరెక్టే, ఇంకేదిరా బిజినెస్ రా. గడ్డి ఏమున్నది మేకకి? ఇక్కడ బయటికి మా ఇంటికి వెళ్ళేది గొల్లవాడకి తీసుకోపోదాం, మేక గడ్డి ఉంటుంది అక్కడ. సరే ఓకే, పర్సనల్ డిస్కషన్ ఇవన్నీ యూట్యూబ్లో పెట్టచ్చు. డిస్కషన్ అయిపోయిన తర్వాత ఏం కుక్క తీసుకుంటాను ఇంటికనే తర్వాత చెప్తా, ఇదంతా పర్సనల్. సరే ఈ కమ్మ కొనుక్కొని పోదాం పారా. సరే మరి ఇంకా మా వాళ్ళు ఎప్పుడు ఇస్తాను వాళ్ళ దగ్గర కుక్కలు ఉంటే ఏం చేయండి, ఈ కుక్క ఎక్కడ పెట్టినా? అరే పెట్టినా ప్రైస్ 3,000 మేకపిల్ల ప్రైస్. కుక్క మాత్రం హై రేంజ్ ఉండాలి. అప్పటి నుంచి నీ పండుకునేటోడిని లేస్తాడా? ఏంటిదంట లాభలా ప్రేచేది గుద్ద వాళ్ళకి ఓడు పుట్టిండా కిలవరకల్లా. రే పోలీసు వాళ్ళు వస్తారు, రే ఫోన్ చేసి కూడా పడు పోలీసు వాళ్ళకి. పుట్టుడు పోకుంటా రక్తాలు కడతాయి. ఏంటిది చెప్పాలి పట్టు పోలీసు వాళ్ళు వస్తారు, నీళ్ళు సైరన్ పెట్టిస్తా, నువ్వు ఒక స్పీకర్ డబ్బా సెంచి అందరు దెంగేస్తారు దెబ్బ కాడ. చూస్తున్నారు కదా గైస్. ఎందుకు రా లొల్లు, ఎందుకు రా కౌశిక్? అయితే వాళ్ళ ఇంటి బయట ఊర్లు చదువుతాను, ఇంటి ముందే పోతానట. గీడు వచ్చేది పోతాడు, పోతాను ఇండే పోతా అంటాడు. గైస్ కంగనాలకి పోయినా, చూస్తున్నారు కదా వెనకాల కంగనాలు ఉన్నది. బట్ దాంట్లో అన్ని మొత్తం బుల్లెట్ కమ్మలు, మ్యాగ్నెట్ కమ్మలు అవే ఉన్నాయి. అవన్నీ 10th క్లాస్లోనే కొన్నా, నాకు అవ్వద్దు. మంచి కొంచెం పెద్దగా ఉండేటివి కావాలి, డైమండ్ ఇక్కడ దొరుకుతలేవు. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ డే. అండ్ ఈ రోజు కూడా కాలేజ్కి పోలేదు. కాలేజ్ ఏం చేయాలి బ్రో? మన గర్ల్ ఫ్రెండా లేదు, ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేనప్పుడు ఇంకా మనకి ఎవరు లేదు నీకు పోవాలి కాలేజ్లలో, ఏం చేయనీకి పోవాలి? మన వాళ్ళు గుద్దవాళ్ళ ఇంకా బిల్డింగ్ మీద పండుకున్నారు. అండ్ ఇప్పుడు ఇలా గుడ్లు దేనికి పోవాలి, ఎగ్స్ తేవాలి, ట్రేస్ పట్టుకొని వచ్చిన, ట్రేస్ పట్టుకొని వచ్చిన ఇవాళ ఎగ్స్ తేవాలి. అండ్ అట్లనే చేంజ్ చేస్తా అన్నా కదా, నిన్న కుదరలేదు, ఇవాళ చేంజ్ చేయాలి, నాకు కొంచెం పెద్దది కావాలి. నేను కాలేజ్కి ఎందుకు పోవట్లేదు అని నాకు చాలా డిఎమ్స్ వస్తున్నాయి, చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అన్ని చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే నేను చెప్తాను. అయితే మాకు ఇప్పుడు ఫేజ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఫేజ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఒక రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఒక రోజు ఎగ్జామ్ ఉండదు. ఇవాళ ఎగ్జామ్ లేదు. ఎగ్జామ్ లేని రోజు పోయి ఏం చేయాలి? రేపు ఎగ్జామ్ ఉన్నది. ఎగ్జామ్ ఉన్న రోజు మనం ఎందుకు పోతాం? అర్థమైందా? ప్రిపేర్ ఎట్లాగో కాము, ఇంకా ఎగ్జామ్ రేపు మ్యాథ్స్ బి ఎగ్జామ్ ఉన్నది, పోతే గుద్ద వాళ్ళు దింగుతాడు సార్, తెలిసిందే కదా. ఇన్ని రోజులు ఎందుకు రాలేదని మళ్ళీ కొడతాడు అవసరం. అందుకనే నేను పోతలేను కాలేజ్కి, ఇంట్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. December 15th అట్లా ఇంకా మెల్లగా స్టార్ట్ చేద్దాం మనం ప్రిపరేషన్. ఓకే నో వరీస్, ఓకేనా? ఎస్ అయిపోయింది, సెట్ అయింది. ఇది పెద్దగా ఉన్నది, కరెక్ట్ సెట్ అయింది. ఇప్పుడు లెట్స్ గో, ఇంకా గుడ్లు దేనికి పోవాలి. గాయ్స్ చూస్తున్నారు కదా, బండ్ల పెట్రోల్ అయిపోయింది. ఇక్కడ ఒక గల్లీలలో పెట్టినా. ఇప్పుడు పోయి బాటిల్ పెట్రోల్ 50 రూపాయలు కొట్టుకొని తర్వాత బంక్ పెట్రోల్ 50 రూపాయలు కొట్టిస్తాం, 100 రూపాయలు చలో పెట్రోల్ తీసుకున్నాం. ఇప్పుడు బండ్ల పెట్రోల్ కొట్టించి 60 రూపాయలు అంటే పెట్రోల్ చూస్తాను కదా రాత్రి. అదే నిజంగా చెప్తాను, హాఫ్ ట్యాంక్ కొట్టించిన మళ్ళీ అంతా అయిపోయింది. నా పని మీద ఈ బండ ఇంకా. సో హే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం బండ్ల పెట్రోల్ అయితే ఎట్లా పోయాలో చూసాం. ఫస్ట్ మనం ఒక గుడ్డ తీసుకోవాలి, ఇట్లా పుస్తకు పెట్టించాలి, దాని తర్వాత ఇట్లా ఓపెన్ చేయాలి, దాని తర్వాత ఇది తీయాలి, దాని తర్వాత ఒకటేసారి ఇట్లా పెట్టాలి, ఆ తర్వాత గుడ్డ మెల్లగా తీయాలి. గుడ్డ అస్సలు ఇది ఇక్కడ అయితే ఇట్లా. ఇది సింపుల్ మ్యాన్, సింపుల్ ట్రిక్స్.
గైస్ ఫైనల్లీ గుడ్ల కాడికి వచ్చేసినాం. చూస్తున్నారు కదా 30 గుడ్లు అక్షరాల 200 రూపాయలు అవుతున్నాయి. ఇప్పుడు గుడ్లు తీసుకొని మనం అయితే వచ్చేద్దాం. కేస్ వెతకడానికి మొత్తం ఆమాం అయిపోయినా. అండ్ కేసు చూస్తున్నారు కదా 2 కేసులు ఏమో రోజు 10 గుడ్లు తింటా. మీరే క్యాల్కులేట్ చేసుకోండి. మళ్ళీ ఎన్ని రోజులు కన్నా నా పాపం సులుగా కొడుతానోడుతోనే డైరెక్ట్ అయినా గుర్తుపడుతుంది. అంకుల్ సులుగా షాప్ మా డాడీ ఎక్స్ ఇస్తాను అన్నాడు. ఇదేనా సులుగా షాప్? చలో ఫైనల్లీ తీసుకున్నాం. ఎక్స్ వచ్చేసరికి కేసు 200 అంట. అంటే 1 బబ్లీ చాక్లెట్. నువ్వే చూస్ చేసుకో. చాయిస్ ఈజ్ యువర్స్. నీ పిల్లకి బబ్లీయా కేస్ గుడ్లా? చూస్ వైస్లీ. సో గైస్ ఫైనల్లీ గుడ్లు తీసుకున్నా. చూస్తున్నారు కదా. అండ్ దాని తర్వాత ఇప్పుడు కుక్కది ఒక డిస్కషన్ ఉన్నది. కుక్క డిస్కషన్ క్లోజ్ చేద్దాం. ఆ మ్యాటర్ అట్టి క్లోజ్ చేయాలి. ఈ గుడ్లు తీసుకుపోయి ఇంటికి ఇచ్చేసేస్తా. అమ్మ తోడు నన్ను గుద్దారు పడ్డ. పోలీసు వాళ్ళు వచ్చి పట్టిల్లు అక్కడ బండి ఆపిల్ల. నేను బండి ఆపి మాట్లాడతాను. ఏంటి గది కాదురా, నువ్వు బండి బండి ఎందుకు తిప్పుతావురా? అమ్మ తోడేసుకో చెప్తా. అక్కడ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇట్లా జస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిండు. బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. పోలీసు వాళ్ళు వచ్చిండు. లైక్ చూడుకో రేట్ మన మీదికి బండి మీదికి బొడిచ్చిండు. అమ్మ తోడు వాడు దొరికితే వాడు అసలు ఎందుకు భయపడ్డాం మనం? అమ్మ తోడు పిచ్చలు ప్యాక్ అయినా. నాకైతే వాడు బండి ఎక్కడ తీసుకో గది కాదు. వాడు అప్పటికంట కౌశిక్ పోలీసు వాళ్ళు వచ్చిల్లని చెప్తారు. ఆ పోదాం దెంగేద్దాం పారా అని చెప్తారు సుల్లిగా. అమ్మ తోడు గది కాదురా. వాడు ఆగాగంటే మనం ఏం చేసినాం అని. తోడు జస్ట్ మిస్. ఇట్లా కుక్క గురించి డిస్కషన్ పెడదాం అనుకున్నాం. అక్కడ కూర్చొని చెరువు కాడ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అమ్మ తోడు జస్ట్ మిస్. పోలీసు వాళ్ళ చాపీలు. చలో కుక్క వచ్చింది. ఇంకా దాన్ని హెల్త్ ఎట్లున్నది అది ఇదంతా చూడాలి. ఇంకా షేకన్ షేకండ్ ఇస్తలేదు ఏందిరా? షేకాన్ నా మొడ్డూరు కుక్కనారా? షేకండ్ ఇస్తలేదు సుల్లిగా. జర్మన్ షెపర్డ్ అందుకో అటాక్ ఏందిరా యార్. కాకపోతే మామూలుగా కాలే. అక్కడనైతే పోలీసు వాళ్ళు వచ్చిళ్ళు. హుచ్చా పడ్డది. వాడు దెంగుతి అక్కడ నన్ను ఇచ్చిపెట్టిల్లు. చూసిలు కదా ఇది మొత్తం గంజాయి ఏరియా. ఇంకో దీంట్లో కూర్చొని గంజాయి కొడతారు ఇటు దిక్కు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తే డైరెక్ట్ వాళ్ళకి పోలీసు వాళ్ళకి కొట్టాలంటే 100 రీజన్లు బ్రో. అక్కడ ఆపి ఏ మొగోళ్ళు లెక్క మాట్లాడద్దు. ఓకేనా? పోలీసు వాళ్ళు ఆపినప్పుడు సారీ సార్ లేట్ అవుతుంది ఇంటికి పోతా అన్నారు. ఇప్పుడు నేను అక్కడ డైరెక్ట్ పోయి మొగంతి డైరెక్ట్ వాంతోనా ఏంటి సార్ మేము జేబులు చెక్ చేసుకోవాలి ఏం దాలే ఊదాలనా పైప్ పెట్టులి అది అన్నాడు అనుకో. లైసెన్స్ ఇవ్వంటాడు. ముడ్డ కొడతా. హెల్మెట్ ఏది అంటాడు. బండికి అయితే అంటాడు. అందుకనే మంచిగా ఉండాలి ఇంకా. సో ఓకే, ఇంకా కుక్క గురించి డిస్కషన్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా రేపటి బ్లాగ్లో చెప్తా కుక్క ఎంత పోతుంది ఏంటిది అని చెప్పేసి. మరి మనోడు తీసుకుంటా అంటే ఏంటిదా అనేది. సో గైస్ హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. ఈ వ్లాగ్లో చాలా అయినాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ టుమారో. టాటా గుడ్ బై. గైస్ వెయిట్ ఏ మినిట్. కుక్క ఇంకా డైరెక్ట్ ఇక్కడనే అయిపోయింది. ఇంకా ఫైనల్ అయిపోయింది. మనోడు ఇంకా తీసుకున్నాడు, పైసలు కొట్టేసిండు. కుక్క ఇంకా మన లక్కీగా అందే దింగుతాడు. ఇంకా కుక్కను పట్టుకొని ఉడతాడు. దీనికి 4 months చలి పెడతాను దీనికి డైరెక్ట్. మరి ఇంకా మరి ఏంటి తిండి ఏం పెడతావు చెప్పు? దీన్ని తిండి ఏం పెడతావు చెప్పు? చికెన్ కోడిగుడ్లు పెరుగన్నం డైరెక్ట్. ఇంకా డైరెక్ట్ లడ్డు ఇంకా 2 నెలల తర్వాత కుక్క మళ్ళీ చూపిస్తా. డైరెక్ట్ యూట్యూబ్ లో వీడియో పెట్టి దిగాం కుక్కతో. ట్రైనింగ్ కూడా ఇస్తా అప్పట్లేక. అంటే ప్రేమ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్ అన్నా దాని తర్వాత బ్లాగ్ అన్నా మీరందరు సర్ప్రైజ్ అయిపోతారు. ఓకేనా? ఆ బ్లాగ్ తోని నేను సంథింగ్ పెద్దది ప్లాన్ చేస్తున్నా. యూట్యూబ్ కంటెంట్ కోసం సంథింగ్ పెద్దది ప్లాన్ చేస్తున్నా. అండ్ అయిపోయింది ఇంకా 4 months తర్వాత. ఇది పిల్లలు పెట్టడానికి రాదు. కుక్కలు ఎవరన్నా కావాలంటే ఇట్స్ కౌశిక్, కుక్కల కౌశిక్. డైరెక్ట్ కిలవరంగల్ తూర్పుకోట్లు ఉంటాడు. డిఎం డిస్కౌంట్ 20%. కుక్కని ఎట్లా ఎక్కించుకొని పోతావు? బండి మీద. ఏ బండి? డైరెక్ట్ ఇంకా దీని మీద ఎక్కించుకొని పోతాడు.
గన్ చెప్పురా. రైటింగ్ 5,000కి పోయింది జర్మన్ షెఫర్డ్ ఒరిజినల్ బ్రీడ్. అండ్ గైస్ నైట్ అవుతుంది, చలి పెడుతుంది, తొందర ఇంటికి పోవాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. టాటా, గుడ్ బై.